హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఫరెంట్గా ఈజీ ప్రాసెస్లో వెరైటీగా ఉండే సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూద్దాం. దానికోసమని ఒక కప్పున్నర సగ్గుబియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి దానిలోకి కప్పున్నర వాటరే వేసుకోవాలి. వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. 5 hours నానితే సరిపోతుందండి, కానీ నేను నైట్ నానబెట్టేసుకున్నాను. అందుకోండి ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు ఒక హాఫ్ కప్ వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ జీరా, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1/2 kg పొటాటోల్ని ఈ విధంగా ఉడకబెట్టేసుకొని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి ఇలాగ వడల్లాగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇదిగోండి పిండి మొత్తం తీసుకొని ఈ విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడల్ని ఆయిల్లో సరిపడినన్ని వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదండి, ఇలాగ మనం కదుపుకోవడానికి వీలుగా ఉండాలి, లేకపోతే అంటుకుపోతాయి ఒకదానికొకటి. విధంగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ రాకూడదండి, గోల్డెన్ కలరే రావాలి. ఈ విధంగా వేయించుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చాలా బాగుంటాయి. నేను ఇలా గ్రీన్ చట్నీతో సర్వ్ చేశాను. మీరు కావాలంటే ఏ చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి.